దేశం కోసం జైలు జీవితం గడిపిన చరిత్ర మోదీ కేసీఆర్ కి ఉందా అని ప్రశ్నించారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇందిరాగాంధీ చిన్న వయసులోనే జైలు జీవితం అనుభవించిందని చెప్పారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ సీఎం అయ్యారని తెలిపారు. పేదలకు కట్టుకోవడానికి బట్టలు, నివసించడానికి ఇందిరాగాంధీ ఇల్లు ఇచ్చారన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి ఈ రాష్ట్రానికి 9 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఆయన కొడుకు కేటీఆర్ కానీ లేకపోతే వాళ్ళ హరీష్ రావు కానీ మినిస్టర్స్ అయ్యారు. ఎంటైర్ ఫ్యామిలీ సెట్ అయిపోయింది. ఇందిరాగాంధీ గారు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో మహాత్మా గాంధీ గారెంబడి, నెహ్రూ గారెంబడి ఆమె కూడా స్వతంత్ర పోరాటంలో చిన్న వయసులోనే ఆ ఉద్యమంలో పాల్గొని ఆమె కూడా జైలు జీవితం అనుభవించింది. ఆమె 6 సంవత్సరాలు జైల్లో ఉంది. ఆమె ఈ చరిత్ర బీజేపీలో ఎవరికి ఉంది చెప్పండి? ఎప్పుడైనా ప్రజా పోరాటాలు చేసి ప్రజల కోసము కొట్లాడి జైలు జీవితం గడిపిన చరిత్ర ప్రధానమంత్రి మోడీకి ఉందా? అమిత్ షాకు ఉందా? పోనీ ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం నడిపించిన అని చెప్పుకునే కేసీఆర్ గారు కూడా ఈ చరిత్ర ఉందా? ఒకటే రోజు కాళ్ళు చేతులు కొట్టుకున్నారు అమ్మ ఒక్క రోజుకే. ప్రధానమంత్రిగా ఆ ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగింది. ఆ రోజు ఆమె మొదలుపెట్టిన కార్యం ఏంటిది? ప్రజల కోసము ఎస్సీలకు, ఎస్టీలకు గవర్నమెంట్ భూములన్నీ కూడా పనిచేసింది. ఆ కాలంలో బ్యాంకులు అంటే ధనికుడే బ్యాంకు, ఎవరైతే కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళ కోసమే ఆ బ్యాంకులు ఉంటుండే. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేసిందంటే అట్లా కాదు అని ఆమె సవరణ చేసి బ్యాంకులు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందుకే జాతీయం చేయడం జరిగింది.